బ్రేకింగ్ న్యూస్. టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు పరామర్శించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిన్న చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురయ్యాడు రామకృష్ణ. టీడీపీ కార్యకర్త హత్యకు గురి కావడం తీవ్రంగా బాధించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. రామకృష్ణ చనిపోవడానికి ముందే తనకు ప్రాణహాని ఉందని ఓ వీడియో రిలీజ్ చేశాడు. పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు సరిగ్గా పట్టించుకోనట్టు తెలుస్తుంది. ఇప్పటికే పొంగనూరు సీఐ శ్రీనివాసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తుంది. చెప్పాలంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అంతకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తూ ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపోయి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పనికి సీఏ పొంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పొంగనూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళీ వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పొంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే బెందుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు. సిఐ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది, మీరే నన్ను కాపాడాలా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబ సభ్యులైతే సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించినట్టు తెలుస్తుంది. మరి ఏ విధంగా వాళ్ళకి భరోసా ఇచ్చారు? అటు వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ కార్యకర్త నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత రామకృష్ణ కుటుంబాన్ని కొద్దిసేపటి సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాల అక్రమాలకి అడ్డోదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో ఆ నియోజకవర్గంలో అన్నదమ్ములు చేస్తున్న అరాచకాలకు అడ్డోదుపు లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఈ హత్య కేసు మంచి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఎవరైతే కుటుంబానికి అండగా ఉందో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్టీఆర్ విద్యాగారు పూర్తి స్థాయిలో పిల్లలకు చదువుతో పాటు అలాగే మీ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటూ హత్య జరిగిన తీరు చాలా కట్టివేస్తుంది. భవిష్యత్తు ఖచ్చితంగా విస్మరిస్తామని చంద్రబాబు ఒక భరోసా రక్షణ. రైట్ శివ, థ్యాంక్ యూ.